అందజేస్తుంది ఆ మహాపురుషుడైనటువంటి విష్ణు స్వరూపంగా కాలపురుషుడు. అటువంటి కాలటువంటి విధానాన్ని మనకు అందజేస్తుంది పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల చేత ముడిపడి మనందరికీ కూడా లాభదాయకమైనటువంటి విధానాన్ని అందజేసేటువంటి విధంగా ఏ కాలంలో ఏ ముహూర్తానికి ఏ పనిని చేస్తే మనకు శుభదాయకంగా శుభ ఆశీర్వచనంగా ఉంటుందో అని తెలియజేయడానికై మనకు పంచాంగం ఉంటుంది. ఒక పంచాంగానికి మనం దాని ద్వారా తెలుసుకునేటువంటి ముహూర్త విషయాలే కావచ్చు, ఒక మనిషి యొక్క నిత్య మనుగడ గురించి ఏర్పాటు చేశారు వరాహ మిహిరుడు అనేటువంటి వాడు. జ్యోతిష్య శాస్త్రాన్ని, జ్యోతిష్య ప్రజ్ఞను మనకు అందజేసిన వాడు వరాహ మిహిరుడు. మనకు ఏదైనా కానీ వేదం ద్వారా వచ్చినటువంటివే శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు. కానీ మూలం అనేది వేదం ద్వారానే మనకు వస్తుంది. ఆ వేద మూలంగా ఉన్నటువంటి విధానాన్ని మనకు అందజేసేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటివి, మానవానికి సంబంధించినటువంటి మానవానికి సంబంధించినటువంటి విధానాన్ని అందజేస్తుంది పంచాంగ శ్రవణం. మరి ఉగాది శ్రవణాన్ని చేస్తే కాశీలో 100 గోవులు దానం చేసినటువంటి ఫలితాన్ని మనకు ఎందుకు వేస్తున్నారంటే తగు జాగ్రత్తగా మనం ఉండి ఆ రీతిలో నడవడిక అందజేసుకోవాలి. ఈ సంవత్సరంలో ఎలా ఉంటాడు, ఏ విధంగా ఎదుగుతాడు, ఎటువంటి లాభాలు జరుగుతాయి, ఎటువంటి నష్టాలు జరుగుతాయి, తగు రీతిలో జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేది మనకు స్ఫుటంగా తెలియజేసేది పంచాంగ శ్రవణం. అటువంటి పంచాంగ శ్రవణంలో మనం 40వ సంవత్సరమైనటువంటి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము, అడుగు పెట్టాము కూడా. ఈ అందరూ కూడా అనుకుంటాం పరాభవనామ సంవత్సరం పేరు వినగానే అందరికీ భయం వేస్తుంది కాస్త. కానీ పరాభవనామ సంవత్సరంలో సంస్కృతంలో అర్థాన్ని తీసుకున్నట్లయితే పరాజయాన్ని, ఓటమిని సూచిస్తుంది, హెచ్చు తగ్గులుగా ఉండేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. కానీ భక్తి తత్పరమైనటువంటి వేదాంతంతో ఆ పరాభవనామ సంవత్సరాన్ని పరిశీలించినట్లయితే పరా అంటే పరాభట్టారిక అయినటువంటి లలిత అమ్మవారి స్వరూపంగా ఉంటుంది. పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడుగా ఈ సంవత్సరానికి తొలి అడుగు వేసి మనందరినీ రక్షించడానికై ఆ అభవ సంవత్సరంగా, ధవుడి యొక్క సంవత్సరంగా మనకు ఈ యొక్క